ఎందుకు మరి ఆ సామెల కష్టాన్ని కేసీఆర్ గుర్తించలేకపోయినా? కేసీఆర్ గుర్తించడు కాబట్టి అవతల జగదీశ్వర్ రెడ్డి ఉండు కదా పక్కనే. హ్మ్. ఈడీ ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నాకు అడ్డమవుతారని ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చునేమో, కానీ ఎక్కడ చూడు ఈ జగదీశ్వర్ రెడ్డి అడ్డం పడ్డాడు. హ్మ్. తర్వాత వాళ్ళకు కూడా ఎవడైతే ఇంత గాజులు కట్టుటో వాడో వీడో మంచి చెడు ఉండాలి వాళ్ళకి. ఇక మరి మనం పోయేటోళ్ళం కాదు, చేసేటోళ్ళం కాదు. వినవా? అందుకోసమనే నేను నికారసన ఉద్యమకారుని. హ్మ్. ఎందుకో తెలుసా? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పునికి పుచ్చుకున్న నేను. హ్మ్. ఆ అవగాహన ఉంది నాకు. మా కుటుంబం కూడా ఆ నేపథ్యం ఉంది. హ్మ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని 69లో జరిగిన ఉద్యమంలో నేను 7th క్లాస్ చదువుతున్నా. 69లో. 69లో నేను 7th క్లాస్ చదువుతున్నా. హాస్టల్ చదువుకునేటప్పుడు రోడ్డు మీదకి వస్తే మాకు కూడా పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. అప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. గానం ఉంది. తప్పకుండా తెలంగాణ రావాలి. ఎందుకంటే నేను కూడా ఏమనుకున్నట్టే తెల్లారంగా లేస్తే ఎన్కౌంటర్లు. ఒక దిక్కు పోలీసులు, ఒక దిక్కు నక్సలైట్లు. ఇంకా ఎన్నాళ్ళు ఇది జరగాలి? ఇంకా ఎన్నాళ్ళు ఈ పోలీసులు చావాలి? ఎన్నాళ్ళు ఈ ప్రజలు చావాలి? ఎక్కడ ఈ భూస్వామ్య వ్యవస్థ? ఎక్కడ ఈ కుల వ్యవస్థ? ఎన్నడూ మార్చిపోవాలి ఇది అనేది నాకు తపన ఉండదు. తెలంగాణ వస్తే కొంత మొత్తం జరగకపోవచ్చు, కానీ కొంత అయితే జరుగుద్దని నాకు నమ్మకం ఉంది. అందుకోసమనే 2001 కేసీఆర్ పెట్టిందే కాదు, వేలాది మంది మేధావులు